హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు 7 శనివారాల వ్రతం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. 7 శనివారాల వ్రతం అనగానే మనకు వెంకటేశ్వర స్వామి అయితే గుర్తుకొస్తాడు. ఆ వెంకటేశ్వర స్వామికి మనము ఎన్ని మొక్కులు ఉన్నా కానీ చెల్లించుకోవచ్చు. చూడండి గైస్, మనము ప్రొద్దున 4 గంటలకు లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని నీట్గా అన్నీ రెడీ చేసుకొని తలంటు స్నానం చేసి చలివిడి తయారు చేసుకోవాలి. చలివిడి ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండి, ఆవు పాలు, అరటిపండు, కొద్దిగా బెల్లం వేసి మంచిగా పిసికి ఇలా దీపపు కుందులు అయితే తయారు చేసుకోవాలి. 1 గంట ముందు తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా ఆరుతాయి కాబట్టి చుట్టూ పగలకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక పీట వేసి పీట పైన తుడిచి ముగ్గు వేయాలి. ఒక పచ్చని బట్ట పరవాలి. ఆ బట్ట పరిసి మనము దీపాలకైతే ఇలా అలంకరణ చేసుకోవాలి. దీపాలకు గంధం పెట్టి ఆ గంధం పైన కుంకుమ పెట్టి వెంకటేశ్వర స్వామి నామంలాగా మనం దీపంకి పెట్టుకోవాలి. కుంకుమ పెట్టాలి మధ్యలో. ఈ 7 శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి అంటే శ్రవణ నక్షత్రం రోజైనా, ఏకాదశి రోజైనా, శని త్రయోదశి రోజైనా, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో 7 శనివారాల వ్రతం మనం ఆచరించవచ్చు. చూడండి, అలా దీపం తయారు చేసుకోవాలి. ఒక్కొక్క దీపంలో 7 వత్తుల లెక్క చొప్పున 7 దీపాలలో 7 వత్తులు వేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి ఉన్న ఫోటోనైతే తీసుకోవాలి. తీసుకొని పచ్చని బట్ట అక్కడ వేశారు కదా, చూడండి, మనము నైవేద్యానికి కూడా వడపప్పు, పానకం, చలివిడి, బెల్లం ఇవైతే పెట్టుకుంటున్నాము. మనకు నైవేద్యానికి వడపప్పు, పానకం అయితే కంపల్సరీ పెట్టాలి, చలివిడి పెట్టాలి. మళ్ళీ మనకు రకరకాల వంటలు చేసి పెట్టాలనిపిస్తే పెట్టచ్చు. పండ్లు మనకు 7 రకాల పువ్వులు పెట్టాలనిపిస్తే పెట్టచ్చు, లేకపోతే ఒక్క రకంతో అయినా చెయ్యొచ్చు, తప్పులేదు. పండ్లు కూడా అంతే, 7 రకాలు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. మన స్తోమత ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. చూడండి, మనము గణపతి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. గణపతికి మనము ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజ చేస్తాం కాబట్టి మళ్ళీ లక్ష్మీదేవి విగ్రహం, ఏనుగులతో ఉన్నటువంటి విగ్రహం ఉంటే పెట్టుకోవాలి పీట పైన. మనము పూజ స్టార్ట్ చేయాలి. ముందుగా మనము పూజ స్టార్ట్ చేసేటప్పుడు 7 దీపాలు పెట్టుకొని 7 వత్తులు వేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మనము ఒక పచ్చని బట్టలో మనకు ఎంత స్తోమత ఉంటే అంత ముడుపు కట్టుకోవాలి. మనకు 101 రూపాయి అయినా పర్వాలేదు, 11 రూపాయలైనా పర్వాలేదు. వెంకటేశ్వర స్వామికి మన మనసులో ఉన్న మొక్కుని చెప్పుకొని మా మొక్కు తీరాలి అని చెప్పి మనము ముడుపైతే కట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం పూజా విధానం, కథ అన్నీ విందాము. ఇందులో కథ కూడా ఉంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా శుభం జరుగుతుంది. కథ వింటే కూడా మీకు శుభం కలుగుతుంది. చూడండి గైస్. ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. कर्णिकाय नमः, ओं लंबोदराय नमः, ओं विकटाय नमः, ओं विघ्नराजाय नमः, ओं गणाधिपतये नमः, ओं धूमकेतवे नमः, ओं गणाध्यक्षाय नमः, ओं बालचंद्राय नमः, ओं गजाननाय नमः, ओं वक्रतुंडाय नमः, ओं शूर्पकर्णाय नमः, ओं हेरंबाय नमः, ओं वेंकटेश्वराय नमः. पादौ पूजयामि. ओं श्री वेंकटाचलाधीशाय नमः. गुल्फौ पूजयामि. ओं श्री प्रदायकाय नमः. जानुनीं पूजयामि. ओं श्री पद्मावती पतये नमः. जंगे पूजयामि. ओं ज्ञानप्रदमाय नमः. भुजौ पूजयामि. ओं स्वर्णहस्ताय नमः. हस्तौ पूजयामि. ओं वरप्रदाय नमः. कंठं पूजयामि.
ఓం లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాంగానిం పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధు సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మ గంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం తేజస్వరూపిణ్యై నమః. ఓం కమలాముఖై నమః. ఓం పద్మధరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం పద్మనేత్రే నమః. ఓం పద్మకరాయై నమః. ఓం సుగుణాయై నమః. ఓం కుంకుమప్రియాయై నమః. ఓం హేమవర్ణాయై నమః. దీపం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచింపవలసినదిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధముగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రత కల్పమును గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను నరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టములను నివారించవలసినదిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలను వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములయందు గాని, పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులయందు గాని, శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులయందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యములన్నీ నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు పొందగలరు. ఉదయమున గాని సాయంకాలమందు గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహమునందు గాని, వసతి గృహమునందు గాని, నా ఆలయమునందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్న వారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనంద ప్రదాయనీయమై అనేక శుభములను కలుగజేయును.
ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్ఠలతో చేసే ఏ తపస్సులకు యజ్ఞయాగాదులకు నిచ్చు ఫలము కేవలం ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలేను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియ సకులైన శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న నా పటమును మండపముపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతముల పటములను కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలేను, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించుకొనవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలయును. అటు తర్వాత ఈ వ్రతమునందు 5 అధ్యాయములు భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రమును పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలేను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషము కూడా చెప్తున్నాను. ఈ వ్రతము ఇంత వివరంగా చేసుకొన శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే స్మరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టాలన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనేదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి, రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా అత్యంత ప్రీతికరమైన తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహముకు పాత్రులు కావలేను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములను పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తము. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహా తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియ భక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ అభీష్ట సిద్ధి పొందియున్నారు. ఇంత సులభతరమైన వ్రతమును మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనం అందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియ భక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచుండెడివాడు. విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేది కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎట్లు జరిపించవలెనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో
తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణు చిత్తుని అర్థించాడు. అందులకు విష్ణు చిత్తులు, స్వామి, అంతకు మించి అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసినది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకొని వచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యదంతా నా పుత్రికల వివాహము గురించియే అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రమోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును, ఈ వ్రతమును మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణు చిత్తుడు, స్వామి, మహా సంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించెదము అని విష్ణు చిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి. అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసినదిగా వేడుకొన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసినదని వేడుకొన్నారు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమి చింతించవలయుదని చెప్పి తన బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి, గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడుతున్నాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకి అర్థమైంది. వారి ఆనందానికి అవధుల్లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామి వారిని గ్రహించలేకపోతిమే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామి వారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత కల్ప మహాత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామి వారిని అనేక విధాల స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారి ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానమును చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని శ్రీ విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయము సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
వెంకటేశ్వర వ్రత కల్పము 3వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహా తపోనిష్టా గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియ భక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. పట్టణ తూర్పు వీధులలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం కూడా వెలిగించే నాథుడు కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరూ కూడా ఆ ఆలయానికి పూజాధికారాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం, ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పదనమని తలుచుకొనటం వలననే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయం సమాప్తం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 4వ అధ్యాయము. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై కాలేడడం సాధ్యం కాదు. స్వామి దర్శనము సాధ్యం కాదు. ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కాని సాధ్యము కాదు. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై
ఎంతో మహాభాగ్యము పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యము సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకొని విర్రవీగెడివాడు. ఎంతటి వారైనను ఆ అహంకారమే కదా అధ పాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండెడిది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించెడిది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగాని ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలి వెళ్ళింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వీధిలోని అంగళ్ళు అన్నీ దేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రం, ఏమి ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమణి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. ఆ కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామి వారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డారో చూశారు కదా. ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 5వ అధ్యాయము. శ్రీ అత్రి ఉవాచ.
భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేవని, ఇక ముందు ఉండబోరని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకొనడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత త్రేత ద్వాపర యుగంలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం గాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూట కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్న భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నాను. నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవివ్వవలసినది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటున్నది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయాన్నంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారంట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుని చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసినదని చెప్పాడు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటే ముళ్ళ సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజాముననే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులెమ్మన్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామి వారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు.
తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మరునాడే రాజస్థానంలోని రాణి గారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకీ అభాండం తను మీద పడింది అని తెలుసుకున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరి విధాల వేడుకొన్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించి శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినముననే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామి వారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్పినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మించా కల్వం తీసుకో. వాటర్ వచ్చినాయి, కరెక్ట్ వదలలేదు. కొంచెం పెద్దగా అయితే పడుతుంది. చూడండి గైస్, పూజ అయితే అయిపోయింది. మీరు అంతా కథ విన్నారు కదా. చూడండి ఎలా పూజ జరిగింది, ఎలా పూజ చేస్తే మనం బాగుంటుంది. 7 శనివారాల వ్రతం అంటే తప్పకుండా చేసుకోవాలి. 7 శనివారాల వ్రతం అంటే 7 శనివారాలు చేసిన తర్వాత మనము ఒక శనివారం ఎక్కువ చేసుకోవాలి. 8 శనివారాలు చేయాలి. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి మనము 8 శనివారాలు అయితే చేసుకోవాలి. మనము ఎవరికి ఎంత దోస్తే అంత ప్రసాదం, ఒక 5గురికి ప్రసాదం అయితే పెట్టాలి. మనకు తోచినంత, మనకు ఎంత వీలు పడితే అంత